హలో గీత, ఎక్కడున్నావు? నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. నువ్వు న్యూస్ చూసావా? చూశాను సార్, మీకే కాల్ చేయబోతున్నా, ఇందులో మీరే చేశారు. ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. గీత, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. నీకు లొకేషన్ షేర్ చేస్తాను, వెంటనే అక్కడికి వచ్చేసాయి. ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఏంటి సార్, ఏం ఆలోచిస్తున్నారు? నిన్ను కాపాడే ప్రయత్నంలో అంజలిని చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అంజలికి ఇంకో సిస్టర్ ఉందని. సర్లే, దాని గురించి మళ్ళీ చూద్దాం అనుకునే లోపే గురు కిడ్నాప్ అయ్యాడు. ఇంతలో ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అవును సార్, ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ కాకపోతే ఇదంతా చేస్తున్న వాళ్ళకి మనమే టార్గెట్ అని అర్థమవుతుంది. అది ఎందుకనేది మనమే కనిపెట్టాలి. చూడు గీత, అమర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా అస్సలు కనెక్ట్ అవ్వడం లేదు. నువ్వు ఒకసారి ట్రై చేయి. హలో, చెప్పండి మేడం. అమర్, ఎక్కడున్నావు? అభిరామ్ సార్ నీతో మాట్లాడాలంట. మార్నింగ్ నుంచి చేస్తుంటే కనెక్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు కానీ ఆయన సార్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడే మార్కెట్కి వచ్చా, కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి. బెండకాయలు అయితే మరీ లేతగా ఉన్నాయి. మీకు 1 కిలో కావాలని చెప్పండి, తెస్తా. నాకేం వద్దు, కానీ సార్కి కావాలేమో అడుగు. ఇదిగోండి సార్. ఏంటమర్ నీ కూరగాయల వ్యాపారం? నేను ఇక్కడ మండిపోతుంటే ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, తెలుసా? తెలుసు సార్, మార్నింగ్ న్యూస్లో చూసినాను. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, అంతలోపు మీరే. మళ్ళీ ఎక్కడ ఏం చేస్తున్నావు? సైడ్ బిజినెసా? నేను లొకేషన్ షేర్ చేస్తాను, వెంటనే వచ్చేసాయి. ఇదిగో గీత. మేడం 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 మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, కోప్పడకుండా చెప్తారా? ఏంటి చెప్పు, నాకు టైం లేదు. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు? కొంప తీసి ఆ ఫైర్ యాక్సిడెంట్ ఈయన కానీ చెల్లేదు కదా? నువ్వు మారవా? వెటకారానికి టైం సందర్భం లేదా? మూసుకొని పంపించిన లొకేషన్కి వచ్చేయి. సరే సరే, బాయ్. సార్ రమ్మన్నారు. అమర్, నేను గీత వెళ్ళి ఆఫీస్కి ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో అని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నువ్వు వెళ్ళి గురిని ఎవరు కిడ్నాప్ చేశారో ఎంక్వైరీ చెయ్యి.
గురు సార్ ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కనిపెట్టి తీసుకొచ్చే బాధ్యత నాది సార్. సరే అమర్, మనం ముందు అంజలిని చంపిన స్పాట్కి వెళ్ళాలి. అక్కడికి ఎందుకు సార్ ఇప్పుడు? అమర్, ప్రశ్నలు ఆపి సార్ చెప్పిన చోటుకెళ్ళి సార్ చెప్పించేయి. సరే, మీరు వెళ్ళి నిన్న మిగిలిపోయిన బెండకాయ కూడా తినండి. చూడండి అభిరామ్ సార్. అమర్, వెటకారం ఆపి చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. ఏం వెతుకుతున్నాడు సార్? అమర్, నేను అంజలిని షూట్ చేసేటప్పుడు తన పాకెట్ నుంచి ఒక కీ విసిరడం నేను గమనించాను. అదే సమయంలో గురు కిడ్నాప్ కావడం, గీత ఎక్కడ చనిపోతుందన్న భయంతో ఆ కీ గురించి నేను గమనించలేదు. సార్, మీ చెప్పేదాన్ని బట్టి చూస్తే కీ దొరికితే కేసు ముందుకు వెళ్ళడానికి ఒక కారణం ఉందంటారా? మైండ్లో ఎదురన్నవుతుందో కరెక్ట్గా చెప్పావు. అలాగే అశు పొన్నపాటిని కూడా కనిపెట్టాలి. సార్, అంజలి మన పక్కన ఉన్నప్పుడే కనిపెట్టలేకపోయాం. అట్లాంటిది ఏం చేస్తుందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. అలాంటప్పుడు మనం తనని పట్టుకోగలమంటారా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా నా నుంచి తప్పించుకున్నట్టు రికార్డ్స్లో లేదమ్మర్. ఇప్పుడు అశు ఏం చేస్తుందో, ఎక్కడుందో. ఇప్పుడు ఫోటోనే కాలుస్తున్నా. నా అంజలిని చంపిన ఏ నా కొడుకుని వదలనరా. వెయిట్ వెయిట్, మనిషిని కాల్చి కసితీర కాల్చి కాల్చి చంపుత కొడకల్లారా. మనం ఈ స్పాట్లో ఎంత వెతికినా ఆ కీ మాత్రం దొరకడం లేదు. మనకంటే ముందు చీరని తీసుకెళ్లరా, లేదా ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా మనకు కనిపించట్లేదా? సార్, మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తే నాకు కూడా సేమ్ ఆలోచన వచ్చింది సార్. అమర్, ఒక పని చెయ్యి. గురుని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎక్కడున్నాడో ముందు వెళ్ళి కనిపెట్టు. అలాగే నువ్వు ట్రైనింగ్లో ఉన్నప్పుడు నీకు హెల్పర్ ఉండేవాడు మహేష్ అని, వీలైతే అతని సాయం తీసుకో. సరే సార్, పోయేస్తా. సార్ సార్ సార్, నేను మీకు మొన్న చెప్పాను కదా, లాస్ట్ కేసులో సార్ కోల్కతాకు వెళ్ళానని. అయినా
గురు సార్ సార్ ఎవరు సార్ కారులో వచ్చింది? గురు సార్ సార్ బతికే ఉన్నాడు. అమర్, ఓ పంచి, గురుని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళు. ఓకే సార్. సార్ బాడీని పోస్ట్ మార్టం కోసం సరే సార్. తీసుకెళ్తా. నేను అనుకున్నది అనుకున్నట్లు చేయాలంటే వాళ్ళందరూ ఒక చోట ఉండకూడదు. వాళ్ళని ఎలాగైనా వేరు చేయాలి, ఆలోచించాలి. ఆలోచించాలి. వాళ్ళందరినీ సపరేట్ చేస్తేనే వాళ్ళని చంపాలన్న పగన అది తీరుతుంది. ఆలోచించాలి. అభిరామ్ సార్, ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయిందో రిపోర్ట్స్ వచ్చాయి. అవునా? రిపోర్ట్స్లో ఎలా జరిగిందని వచ్చింది? అవును సార్, ఎవరో కావాలనే చేశారు. కరెంట్ మెయిన్ స్విచ్ బోర్డ్ దగ్గర వాల్ బ్రేక్ చేసి కరెంట్ వైర్ కట్ చేసి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేశారు. అంతేకాదు, మంటలు ఫాస్ట్గా వ్యాపించడానికి ఆఫీస్ గోడల చుట్టూ పెట్రోల్ పోశారు. అందుకే ఒక్క క్లూ కూడా మిగల్లేదు. అమర్, ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నావు? యాక్సిడెంట్ ఎలా జరిగింది అనుకుంటున్నావు? కాదు సార్, పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసు కదా, అలా ఎలా అంత పెట్రోల్ వేస్ట్ చేయాలనిపించింది వానికి? చూసావు గీత, ఈ సిచ్యువేషన్ కూడా ఎలా మాట్లాడుతున్నాడు? అందుకే మా పొజిషన్లోకి రావు. పద. ఏంటి సార్, అర్జెంట్ పనిలో ఉన్నాను, నేను పదే పదే ఫోన్ చేసి దొబ్బుతున్నారు. నీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే కానీ దీనికంటే ఒక ఇంపార్టెంట్ పని నీకు అప్పచెప్తున్నాను. సిగరెట్ అయిపోయింది సార్. మీ పని చేయాలంటే ప్రపంచంలో పనులన్నీ ఆపేసుకొని మీ పనులు బిజీ అయితే చాలు సార్. నీకున్నంత నోటితో ఉండట్లేదురా. పన్నెండు చెప్తాను విను. వాట్సాప్లో నీకు ఒక ఫోటో సెండ్ చేశాను. తను ఎక్కడుండో కనిపెడితే మా సార్తో మాట్లాడి స్క్వాడ్లో నిన్ను తీసుకుంటాను. ఇది కదా సార్ కిక్కిచ్చే మాట అంటే. ఇక చూసుకోండి, మీ పని అయిపోయినట్టే. మరి కాలంత పడిపోకురే. చిన్న తేడా కానీ జరిగిందనుకో, నువ్వు కానీ తనకు దొరికినావనుకో, నెక్స్ట్ డేనే నీ గురించి వాట్సాప్లో మిస్ యూరా మామని స్టేటస్ పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను చూసుకుంటాను సార్. దేవా, వాడిని చంపేశావు సరే, బాడీ ఎక్కడ పడేశావు? అవన్నీ నీకు అనవసరం. నేనేం చెప్పాను అది మాత్రమే చెయ్యి. అలా కాదేవా, నేను చెప్పేది ఏంటంటే చెప్తే అర్థం కాదా? ఇంకోసారి క్వశ్చన్ వేసావనుకో, నువ్వు క్వశ్చన్లా మిగిలిపోతావు. సరే, ఈసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. వెళ్ళొస్తా. అమర్, కేసు ఎంతవరకు వచ్చింది? గురు, నీ కండిషన్ అస్సలు బాలేదు. ఏం అవసరం ఉందని వచ్చావు? అవసరం ఉంది,
అందుకనే వచ్చాను. అది కాదు, సార్ ఏం ఇంకా చెప్తున్నాడంటే చెప్పింది చాలు. ఈసారి ఏదైతే జరిగిందో అదే జరగని. చూసుకుందాం, ప్రాణాలు పైన పర్లేదు. సార్, అందరం కలిసి ఒకే చోట ఉంటే పని జరగదు. ఈ కేసులో ముందు నుంచి గురు సార్ నేను కలిసే ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నదే దాని గురించి ఆలోచించండి. నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది నేను లేనని. నేను లేకున్నా నేను చేయాల్సిన పని నువ్వు పూర్తి చేస్తావని నేను అనుకుంటున్నా కాదు, నువ్వే పూర్తి చేయాలి. అక్కడే ఉన్న కవర్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఈ పాటికి నేనేం చెప్తున్నానో నీకు అర్థమై ఉంటుందనుకుంటా. అమర్, అమర్, ఏయ్, తమ్ముంటి ఎదురుకొచ్చి నిలబడరా. ఇలా వెనకాల నుంచి కాదు. ఎవర్రా బయట?
సార్ నిన్నటి వరకు గడ్డం లేదు కదా, సడన్గా ఏంటి ఇది? అసలు ఏం జరుగుతుంది? నీకు జరిగిందంత తర్వాత చెప్తా అమర్. మీతో ఇన్ని రోజులు తిరుగుతుంది నేను కాదు, అచ్చం నాలానే సర్జరీ చేసుకొని మిమ్మల్ని చంపాలని తిరుగుతున్న అతడి పేరు విక్రమ్. అంటే ఇన్ని రోజులు నేను ఒక క్రిమినల్తో పనిచేశానా? సార్ ఇప్పటి వరకు వాడు ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని మనం ఇద్దరం కలిసి తిప్పికొడదాం. అలా చేయాలంటే నేను కూడా వాళ్ళ గెటప్ మార్చాలి. అలాగే నీకు దేవా తెలుసు కదా. నాకెందుకు తెలుసు సార్, మీరే కదా చెప్పారు. దేవాని నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు అని చాలా గొప్పగా చెప్పారు కదా సార్. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు కొన్ని కారణాల వల్ల అని కూడా చెప్పారు కదా సార్. అస్సలు ఇప్పుడు దేవా గురించి ఎందుకు సార్? ఈ సమస్యలకంతటి కారణం దేవానే. నాలా ఒక వ్యక్తిని సృష్టించింది కూడా దేవానే. అంటే వీటన్నిటికీ కారణం దేవానా? ఆఫీస్పై యాక్సిడెంట్ జరగడానికి కారణం దేవానే. నేను వెళ్ళే దారి మంచుకుంటే చాలనుకుంటా, కానీ దేవా అలా కాదు. చెడు ఎక్కడుంటే వాడు అక్కడుంటాడు. దానివల్లే మా మధ్య ఒక శత్రుత్వం ఏర్పడింది. మెసేజ్ చేసి రమ్మన్నావు, ఏం లేట్ అయింది? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సీడ్ తాగుతున్నా. ఏంటదే చేసి వచ్చా, అందుకే లేట్ అయింది. సర్లే కానీ వచ్చిన మ్యాటర్ ఏంటి? అదే మీరు మొన్న ఒక ఫోటో పంపించి డీటెయిల్స్ కనుక్కోమన్నారు కదా, ఆ పని పూర్తయిపోయింది. మంచి పని చేసావు. ఇప్పుడు సిచ్యువేషన్స్ బాలేవు. నిన్ను మా స్క్వాడ్లో తీసుకోవాలా లేదా అనేది మా సార్ గారికి చెప్తాను. సార్ అన్యాయం సార్, ఇది పని చేయించుకుంటారు అయ్యో అంటారు. సార్ కొంచెం ఆలోచించండి సార్, దయదలచండి. కిడ్నాప్ చేసి తప్పు చేస్తున్నావు. ఈ విషయం కనుక మా అమర్ సార్ తెలిసిందనుకో నిన్ను చంపేస్తాడు. ఎవడు ఆ కళ్ళద్దాలు పెట్టుకున్నాడా? గురు సార్ అమ్మడి సార్ సార్ అని తిరుగుతుంటాడు వాడా? నిన్ను కాదురా, ముందు వాణ్ణి చంపి నీ దగ్గరకు వస్తా. ఈ మ్యాటర్ ఎలాగైనా గురువు సార్ చెప్పాలి. నువ్వు అక్కడి నుంచే తప్పించుకొని రాగలిగావు, కానీ నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను.
వెంటనే వెళ్ళి గురుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. సార్ నన్ను ఆల్రెడీ ఇక్కడికి తీసుకున్నప్పుడు సార్కి లొకేషన్ షేర్ చేశాను. ఆల్రెడీ సార్ ఇక్కడికి వస్తుంటాను ఇప్పుడు. విక్రమ్! సార్ సార్ లేండి సార్, సార్ లేండి. రే విక్రమ్, యాడున్నావురా? సార్ లేండి సార్, హాస్పిటల్కి వెళ్దాం సార్. ఇప్పుడు మీకు ఎలా ఉంది సార్? ఇంత జరిగినా ఇంకా సైలెంట్గా ఉండడం వేస్ట్. అమర్ ఎక్కడున్నారమ్మను గీతకు కూడా కాల్ చేయి. ఈరోజు వాళ్ళిద్దరూ కాదు వాళ్ళ ముగ్గురు చావు. ఓకే. హలో అమర్, హలో అమర్, హలో దేవా. మాట్లాడేది దేవానేరా. ఫోన్లో సొల్లు చెప్పింది చాలు. అమర్ నా దగ్గరే ఉన్నాడు. వాడు బతికుండాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి. దేవా, మొదటిసారి తప్పు చేసినప్పుడే స్నేహితుడని చెప్పి వదిలేశాను. ఈసారి అమర్కు గాని గీతకు గాని ఏమన్నా అయ్యిందో మన ఇద్దరిలో ఎవడో ఒక్కడే మిగులుతాడు. ఎన్నిసార్లు చెప్పాలరా ఫోన్లో మాట్లాడి టైం వెయిట్ చేయొద్దని. అమర్ నాతోనే ఉన్నాడు. త్వరగా వచ్చేయి. ఛే! పదగురు, నేను వస్తా. సార్ మీకు బుల్లెట్ కూడా నాకు సైడ్ నుంచి తాక్కుంటూ వెళ్ళింది. వాళ్ళంతా చూద్దాం. సరే పదండి సార్. అమర్ ఏదో వీడియో పంపించాడే.
అమర్ 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 గురు నువ్వు అలా వెళ్ళు. ఓకే సార్. అమర్ అమర్ సార్ మీరు అట్లా వెళ్ళండి. గురు దేవా మనం వచ్చేలోపే అమర్ని తీసుకెళ్ళంటున్నాడు. నాకు అదే అనిపిస్తుంది సార్. వాడే రేయ్ దేవా, నీ అబ్బా అమర్గాడు ఎక్కడ్రా? అమర్గాడు ఎక్కడున్నాడని ఎతుకుతున్నావా? మన ఇద్దరం కలిసే టైం చాలా దగ్గరలో ఉంది. వాడి గురించి వదిలేయి, వాడు నా దగ్గర సేఫ్గా ఉన్నాడు. వాడు చావకుండా ఉండాలంటే రేయ్ వాడికి కానీ ఏమన్నా అయ్యిందో నీ అబ్బా పట్టేసి చెప్తున్నారా, ఒక్క సెకండ్ కూడా బతకనీకి అవకాశం లేదురా నువ్వు ఈ భూమి మీద. ఇంకా వెయిట్ చేయడం వేస్ట్, పద వెళ్దాం. నన్ను చంపినంత ఈజీ కాదురా తప్పించుకోవడం అంటే. ఖచ్చితంగా వస్తారా మా వాళ్ళు. అయితే రమ్మన్రా.